టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు, గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు, ఓ ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత. సిగ్గులేదరా బాబు చెప్పుకోవడానికి? 70-80 ఏళ్ళు వచ్చినాయి నీకు. ప్రభుత్వం జీతం ఇస్తుందంటే ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా, పేద ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా జీతం తీసుకున్న నువ్వు ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి పార్టీలకి డబ్బులు సరఫరా చేసి కేసీఆర్కి ఊడిగం చేసినావు. ఏం దుర్మార్గుడు అనుకున్నాడు? ఒళ్ళంతా విషయమే ఈ దుర్మార్గునికి. టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో డబ్బులు సరఫరా చేసి ప్రధాన పార్టీలకు అందజేసిరట. ఏం దుర్మార్గం ఇది? ప్రధాన పార్టీ అంటే ఏం పార్టీ? బీఆర్ఎస్. ఇంకేమున్నాడా? దర్యాప్తులో విస్తుగులపై విషయాలు బహిర్గతం. చెంచల్గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో బండారం బయటపడుతుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో సమాచార ధ్వంసంపై మొదలైన దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ మలుపులు తిరుగుతోంది. తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్ రావు సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నారు. కేసుల దర్యాప్తుకే పరిమితం కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. ముఖ్యంగా గత నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపిండట. వీడు మనిషా లేకపోతే ఇంకేమన్నా? ఈ క్రమంలో ఏకంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్ రావు బృందం కీలకంగా వ్యవహరించింది. పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదు అనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల్లో పలువురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తుండటంతో త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండడంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండడంతో పోలీసులు ఆ దిశగా ఆలోచిస్తున్నారట. ఇట్లా మొత్తానికి ఆయన్ని కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. సో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.